సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా ప్రజాసేన అధ్యక్షులు కాటే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, మహిళలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చీఫ్ జస్టిస్ పై భౌతిక దాడి అమానుషమని, సిగ్గుచేటు అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అంటే అది భారత రాజ్యాంగం పైనే దాడి అని వారంతా అభిప్రాయపడ్డారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం నందు వినతి పత్రం అందించారు. ఇలాంటి దారుణ కాండాలు పునరావృతం కాకూడదని డిమాండ్ చేశారు. దేశంలో మనుధర్మ పడగలు విప్పుతోందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక ఉన్న దోషులను కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ము సురేష్, పైడిమల్ల ఆనంద్, దోమలపాటి సత్యనారాయణ, కొప్పుల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు అటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరగటం అంటే అది ఒక రకంగా భారతదేశ రాజ్యాంగం మీద, యావత్ భారతదేశం మీద జరిగిన దాడిగానే మనం ఖండించాలి. అందువల్ల ఇది ప్రజల్లో కూడా ఒక రాంగ్ ఇండికేషన్, రాంగ్ మెసేజ్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి శక్తి కలిగినటువంటి న్యాయస్థానం. అందరికీ నమస్కారం. నా పేరు కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుల్ని, రామచంద్రపురం. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గవాయ్ గారి పైన జరిగినటువంటి దాడి యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. ఎందుకనంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి సుమారుగా రాష్ట్రపతి పదవితో సమానంగా ఉన్నటువంటి హోదా. అటువంటి హోదాలో ఒక దళితుడు కూర్చోవడం అక్కడ ఉన్నటువంటి కొంతమంది వర్గీయులకు ఇష్టం లేక ఆయన మరి దాడి చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో జరగడం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మనం భావించాలి. ఇటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మనం పరిరక్షించుకుంటేనే ఈ భారతదేశం అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది. ఇక్కడ ఏ వ్యవస్థను మనం నిర్వీర్యం చేసుకున్నా ఈ భారతీయులు అనేటువంటి జీవన విధానాలన్నీ కూడా అసమతుల్యమైనటువంటి పరిస్థితి. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ఒక దళిత సంఘాలే కాదు, బార్ అసోసియేషన్ సభ్యులు, అలాగే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, అలాగే ఇక్కడ బీసీ సంఘాలు, ఓసీ సంఘాలు కూడా మరి ముఖ్య నాయకులు మాత్రమే ఈరోజు మన రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్కి తరలివచ్చి మరి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేసి, అలాగే ఎవరైతే గవాయ్ గారి పైన దాడి చేసినటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళు జైలుకి పంపించాలనేటువంటి నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. అంతేకాదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి దళితుల పైన దాడులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి.